హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన శైలజ గారు తెనాలి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పరమ గురువులకి కోటి కోటి ప్రణామాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం. ఇంతటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. రోజు మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘరాసారు గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. ఫర్ యూ ఛానల్ చూస్తున్న ఆత్మ బంధువులకు, యూట్యూబ్ చూస్తున్న ఆత్మ బంధువులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు శైలజ, నేను తెనాలి నుండి మాట్లాడుతున్నాను. మనం రోజు ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈరోజు రాఘవరావు సార్ రాసిన కబీర్ సందేశాలు పుస్తకం 2వ భాగం నుండి 2వ టాపిక్ చెప్తున్నాను. గురువుకు కోటి కోటి ప్రణామాలు. మరి కబీరు ఏమంటున్నాడు అంటే, గురువుకు కోటి కోటి ప్రణామాలు చేయి అంటున్నాడు. ఎందుచేతనంటే, ఇది ఒక ఉపమానం చెప్పి తర్వాత చెప్తాను. కీటకానికి తుమ్మెద గురించి తెలీదు, ఆ తుమ్మెదను పట్టించుకోదు. కానీ ఆ తుమ్మెద కీటకాన్ని ఒక గూట్లో పెట్టి ఆ గూడు ముందర ఉండి తన జూంకారనాదం వినిపిస్తూ ఉంటుంది. మరి ఆ కీటకం ఆ జూంకారనాదం విని 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 మెల్లిమెల్లిగా భ్రమరంగా మారిపోతుంది. దీన్నే భ్రమర కీటక న్యాయం అంటారు. అలాగే శిష్యుడికి ఏమీ తెలియకపోయినా గురువు వదలడు. తనంతటి వాడుగా చేసేదాకా నయానో భయానో తనలా చేయాలని చూస్తాడు. మరి ఇదే విషయం రాఘవరావు సారు నా విషయంలో కూడా జరిగిందని చెప్పారు. మరి కీటకంలా ఉన్న నన్ను పత్రి గారు భ్రమరంలాగా తయారు చేశారు. మరి మొదట్లో నాకేమీ తెలీదు. మరి పత్రి సార్ నన్ను కొట్టినా సరే, తిట్టినా సరే నేను ఆయన నుండి పారిపోలేదు, ఆయన్ని వదలలేదని చెప్పారు. మరి మా జూమ్లో ఉన్న మేమందరం కూడా మాకు అర్థమైంది, ఈ పత్రి సారు, స్వర్ణమాలమ్మ, రాఘవరావు సార్, రాజ్యలక్ష్మి మేడం లాంటి గురువులను పొందటం పూర్వజన్మ సుకృతం అని మాకు అర్థమైంది. మరి మమ్మల్ని సారు మా మాటల్ని సరిచేస్తున్నారు, మా ప్రవర్తనని సరిచేస్తున్నారు, అజ్ఞానంలో ఉన్న మమ్మల్ని జ్ఞానవంతులుగా చేస్తున్నారని మేము కూడా సారు మేడంని వదలటం లేదు, ఈ జూమ్ని మేము వదలటం లేదు. మరి రాఘవరావు సారు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన కొత్తలో, మరి పత్రి సార్ పరిచయమైన కొత్తలో రాఘవరావు సార్ రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉండేవాళ్ళంట. మరి పత్రి సార్ ఓపిగ్గా అన్ని సమాధానం చెప్పేవాళ్ళంట. ఒకరోజు పత్రి సారు, అయ్యా నీకు ఆక్టోపస్ తెలుసా అని అడిగారంట. తెలుసండి అని చెప్పారంట సారు. మరి ఆక్టోపస్కి ఎన్నో కాళ్ళు ఉంటాయి, మరి దానికి అన్ని కాళ్ళు ఉండటం వల్ల ఏ కాలు తీసి ఏ కాలు వేస్తుందో దానికే తెలీదు. నీ పరిస్థితి కూడా అలాగే ఉందయ్యా, రకరకాల ప్రశ్నలు అడుగుతున్నావు అన్నారంట పత్రి సారు. అయినా కూడా మరి రాఘవరావు సారు అడుగుతూనే ఉంటే ఒకసారి చిరాగ్గా, అయ్యా నీ లెవెల్ పెంచుకో అని చెప్పారంట పత్రి సారు. నీ లెవెల్ పెంచుకోయా అన్నారంట, అంటే జ్ఞానం పెంచుకోమన్నారంట. ఇంకా అప్పటి నుండి రాఘవరావు సారు బాగా తీవ్ర ధ్యాన సాధన చేసి పత్రి సార్ పుస్తకాలన్నీ చదివి బాగా జ్ఞానాన్ని పెంచుకొని తన ప్రశ్నలకు తానే సమాధానం తెలుసుకునే విధంగా తయారయ్యానని చెప్పారు. మరి మా అందరికి కూడా చెప్తారు, మీరు తీవ్రంగా ధ్యాన సాధన చెయ్యండి, మనసును శుద్ధి చేసుకోండి, బుద్ధిని పెంచుకోండి. అప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా, ఏ సంఘటన జరిగినా మీరే తెలివిగా దాన్ని పరిష్కరించుకోగలరు, ఎవరిని అడగరు, మీరే సరైన నిర్ణయాలు తీసుకుంటారని మాకు సార్ ఎప్పుడు చెప్తుంటారు. ఇంకా పత్రి సారు, నాది మార్జాల న్యాయం కాదయ్యా, మర్కట న్యాయం అని చెప్పారంట రాఘవరావు సార్తో. మరి మార్జాలము అంటే పిల్లి. మరి పిల్లి తన పిల్లలున్న చోటు అనుకూలంగా లేకపోతే ఆ పిల్లల్ని మెల్లిగా నోటితో కరుచుకొని వేరే ప్లేస్కి, సురక్షితమైన ప్లేస్లో ఉంచుతుంది పిల్లి. అది మార్జాల న్యాయం. మర్కటం అంటే కోతి. మరి కోతి ఏం చేస్తుంది? పిల్లల్ని పట్టించుకోదు. నేను కూడా చాలాసార్లు చూశానండి. ఆ కోతి పిల్లేమో తల్లిని గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఆ కోతి ఈ చెట్టు మించి ఆ చెట్టుకి, ఆ చెట్టు మించి ఈ చెట్టుకి ఎంత స్పీడ్గా దూకిద్దో. మరి అంటే ఆ పిల్ల కోతే తల్లిని గట్టిగా పట్టుకోవాలి, ఆ తల్లి పట్టించుకోదు. అలాగే శిష్యుడు
అలాగే పత్రిసారు శిష్యుణ్ణి పట్టించుకోడు, ఆ శిష్యుడే గురువును పట్టుకోవాలి అన్నట్లుగా అది దాని అర్థం అని చెప్పారు. మరి పత్రిసార్ని 2006లో అడిగారంట 2012 తర్వాత ఏం జరుగుతుంది అని. ఇప్పుడు ఉన్న శిష్యుల్లో చాలా మంది దూరం అయిపోతారు అని చెప్పారంట. అప్పుడు రాఘరావు సార్ ఇలా అనుకున్నారంట, అమ్మో ఆ దూరం అయ్యే వాళ్ళల్లో నేను ఉండకూడదు అని అనుకున్నారంట రాఘరావు సారు. మరి మరి కానీ మరి పత్రి సార్ గురించి వారికి అర్థం కాదు. మరి సహజంగా ఆయన చర్యలు కూడా అర్థం కాదు. ఏంటి, ఈయన ఇలా తిడతాడు, కొడతాడు, ఈయన గురువేనా, ఇంకా లోకంలో గురువు లేడా అని దూరం అయిపోతారు. కానీ వారికేం తెలుసు, పత్రి సారు గొప్ప సద్గురువు, ఆయన బ్రహ్మజ్ఞాని, పూర్ణ జ్ఞానం పొందినవాడు, ఆయనకి అన్ని లోకాల గురించిన నాలెడ్జ్ కూడా ఉంది. మరి ఆ నేను అదే అన్ని మళ్ళీ చెప్తాను, అన్ని లోకాల గురించి నాలెడ్జ్ కూడా ఉంది. మరి మనము సత్యం గురించి తెలుసుకున్నాం అంతే. మరి ఆ అన్ని లోకాలు తిరిగి, అన్ని లోకాలు దర్శించి, అన్ని లోకాల నాలెడ్జ్ తెలుసుకున్నారు. ఆ సత్యం మనకు చెప్పారు. అందుకే సద్గురువులయ్యారు. మరి పత్రిసారు రాజ్యలక్ష్మి మేడం వాళ్ళ ఇంటికి, అంటే వాళ్ళకు పరిచయం అయ్యాక, పత్రిసారి పరిచయం అయిన కొత్తలో రాజ్యలక్ష్మి మేడం వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంక అక్కడ నైట్ హాల్ట్ చేశారంట పత్రిసారు. పొద్దున్నే లెగిశాక రాజ్యలక్ష్మి మేడం, ఇప్పుడు అటు వాళ్ళు బాగా మర్యాదలు ఎక్కువ గోదావరి సైడ్, ఇంకా మేడము మీకు కొత్త ప్లేస్ కదా సార్, నిద్ర పట్టిందా అని అడిగిందంట మామూలుగా క్యాజువల్గా. పత్రిసారి ఏం సమాధానం చెప్పారంటే, అమ్మా పగలంతా నేను ఈ ధ్యాన ప్రచారం ఈ వర్క్ చూస్తాను, నైట్ అంతా నేను పైలోకాల వరకు చూస్తానని చెప్పారంట. నేను అఖండ ధ్యానానికి పత్రిసార్ దగ్గరికి వెళ్ళినప్పుడు పత్రిసార్ పక్కన ఉంటారు కదా, అప్పుడు ఆయన కొంచెం నడవటం అంటే పట్టుకుంటున్నారు. మరి వాళ్ళు చెప్పారు నాకు, నైట్ అంతా సారు పైలోకాల వర్క్ చేస్తారని. నేనేమో అప్పుడే ధ్యానంలోకి వచ్చా, నాకేమి అర్థం కాల, ఏంటో వీళ్ళ మాటలు ఏంటి ఇట్లా చెప్తున్నారు అంటే, వాళ్ళని ఇది కాదు, ఏంటి ఇట్లా చెప్తున్నారు, మనకేమో తెలీదు, అజ్ఞానంలో ఉన్నాము, అప్పుడే ధ్యానంలోకి వచ్చాము అనిపించింది. ఇప్పుడు అర్థమవుతా ఉంది నాకు, అన్ని ఇప్పుడు అర్థమవుతా ఉన్నాయి. ఆహా, అబ్బా అంతటి గొప్ప మహానుభావుడు, అంత గొప్ప సద్గురువుని సరేలే షేక్ హ్యాండ్ తీసుకున్నాం, ఆయన పాదాలు ముట్టుకున్నాం అని ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. మరి ఈ సత్యం తెలుసు కాబట్టే వాళ్ళు సద్గురువులు అయ్యారు. మరి మనము 7 జన్మలు పరితపిస్తే ఆ పరమాత్మే గురువును పంపిస్తాడంటండి. మరి అందరు గురువులు కూడా శిష్యులని శిష్యులుగానే ఉంచుతారు. కానీ మన పత్రిసారు మాస్టరు ప్రతి శిష్యుడు కూడా మాస్టర్గా ఎదగాలి అని చెప్తారు. మరి 18 ఆదర్శ సూత్రాల్లో కూడా చెప్పారు, శిష్యులుగా కాదు మాస్టర్లుగా విరాజిల్లండి అని. మరి పూర్వం అంటండి గురువులు వాళ్ళ చేత ఎంతో చాకిరీ చేయించుకొని, ఎన్నో పనులు చేయించుకొని ఏదో కొద్ది జ్ఞానం బోధించేవాళ్ళంట. మరి మనకు పత్రిసారు నా మీరు శిష్యులుగా ఉండకూడదు, మాస్టర్లుగా విరాజిల్లాలి అని చెప్పారు. మరి ఆయన జీవితాన్ని త్యాగం చేసి మనకి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని మనకు అందించారు. మరి మనమందరం కూడా ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ ఆ పరబ్రహ్మతో ఉండే భాగ్యాన్ని పొందాము. నిజంగా అండి, అలాంటి గొప్ప గురువును పొందిన మనం ఎంతో ఎంతో అదృష్టవంతులం. అది ఇంకా మాటలతో కూడా చెప్పేది కాదు, అంతటి అదృష్టవంతులం మనం. మరి రాఘవరావు సార్ ఇలా చెప్పారు, నేను ఎంతో మంది గురువులను చూశాను, మరి ఈ ప్రపంచంలో పత్రి సారు దగ్గర ఉన్నంత జ్ఞానం ఎవరి దగ్గర లేదు. మరి అలాంటి జ్ఞానాన్ని పొందాలి అంటే ఆ గురువుని వదలకూడదు. మరి తెలివైన వాడు ఆ గురువుని ఆ జ్ఞానాన్ని వదలడు అని చెప్పారు. మరి నేను మా మేడము అంటే రాజ్యలక్ష్మి మేడం, రాఘవరావు సారు అది అర్థం చేసుకొని, మరి ఒక్కోసారి పత్రిసారి తిట్టినా సరే అన్నీ మా మంచి కోసమే కదా అని మేము ఆయన్ని వదలలేదు, అందుకే మేము ఈ స్థాయికి వచ్చామని చెప్పారు రాఘవరావు సారు. మరి నేను కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక నాకు ఎన్నో పరీక్షలు వచ్చాయి. మేడం చెప్తారు, విశ్వం కోసం నువ్వు పాటు పడితే ఆ విశ్వేశ్వరుడే నిన్ను చూసుకుంటాడు అని. అవును, ఆ విశ్వేశ్వరుడే చూసుకుంటాడు, ఇంకా నాకేంటి, నేను ఈ ధ్యాన మార్గాన్ని, ఇలాంటి గురువులను, ఈ మా జూమ్ని వదలకూడదని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. పత్రిసారి చెప్తారుగా,
కష్టాలు, నష్టాలు, అవమానాలు ఆత్మ ఎదుగుదలకు సోపానాలు అని. మరి మనము అంతే కదా, బంగారం ఫస్ట్ మట్టిగా ఉంటుంది. దాన్ని ఎంత శుద్ధి చేస్తే కాలిస్తే బంగారం మెరిసిపోయింది. అలానే మనలో కూడా ఆ గుణాలు, కోపము, ఈర్ష్య ఇంకా ఎన్నో ఉంటాయి. ఒకటి కాదు, అన్నీ వదులుకుంటేనే మనం శుద్ధి అవుతేనే ఆ గురువుల్లాగా తయారవుతాం మనం కూడా. మరి పత్రి సార్ చెప్పిన ప్రతిదీ ఆచరించడం మొదలు పెట్టాము. మరి మేము ఎలా ఎదుగుతామో, రాఘవరావు సార్, రాజ్యలక్ష్మి మేడం అనమాట, మేము ఎలా ఎదుగుతామో పత్రి గారికి తెలుసు. మరి ఆయన ఎదిగినవాడు, మేము ఎదుగుతున్న వాళ్ళము. మరి ఆయన దారి తెలిసినవాడు, మేము దారి తెలుసుకుంటున్న వాళ్ళము. మరి తెలివైన వాడు అలా దారి తెలిసిన వాడిని అనుసరిస్తాడు. మరి అలా గురువుని అనుసరించి మేము ఆయన ఏం చెప్పినా అది మాకు వేద వాక్కు. అందుకే మేము ఈ స్థాయికి ఎదిగాము అని చెప్పారు. మరి రాఘవరావు సార్కి చెప్పారంట పత్రి సారు, కరోనాలో, అయ్యా నాకు పిఎంసి ఛానల్ కావాలి రాఘవరావు, నువ్వేం చేస్తావంటే, ఇంకా వాళ్ళ పిల్లలేమో, రాఘవరావు సార్ పిల్లలు, డాడీ కరోనా ఫుల్గా ఉంది, బయటకు వద్దు డాడీ, వెళ్ళొద్దు డాడీ అని బతిలాడారంట. అయినా రాఘవరావు సారు, నా గురువు చెప్పాడు, ఇదిగో నేను భూమి మీద ఉండాల్సిన పని ఉంటే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను అని ఎవ్వరి మాట లెక్క చేయలేదంట. రాఘవరావు సారు వెళ్ళిపోయి ఫండ్స్ కలెక్ట్ చేసి, మరి అంతే, ఆ గురువు మాట అంటే అంత వేదవాక్ అంట ఆయనకి. ఫండ్స్ కలెక్ట్ చేసి, మరి పత్రి సార్ ఫోన్ చేసి అడిగారంట, రాఘవరావు నువ్వేం చేస్తావు నాకు తెలియదు అయ్యా, ఫండ్ నాకు పిఎంసి ఛానల్ రావాలని. ఇంకా ఆయన గురువు మాట అంత వేదవాకుగా తీసుకొని, చివరికి కరోనా వచ్చింది సార్కి మేడంకి. వచ్చినా వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళారు. మరి వాళ్ళు ఎంతో ప్రచారం చేయాలి ఉన్నది కాబట్టి వాళ్ళు వెంటనే క్యూర్ అయ్యి వచ్చేసారు. మరి ఇంకా ఇట్లా చెప్తున్నారు రాఘవరావు సారు, నేను పత్రిగారి దగ్గరికి వెళ్ళిన, పత్రిగారు మా ఇంటికి వచ్చిన, పత్రిసారి ఆ రాఘవరావు సార్ని పక్కన కూర్చోబెట్టుకునే వాళ్ళంట. ఆయన ఆరాలో కూర్చుంటే ఎంతో మార్పు ఉండేది అని అన్నారు. మరి అంతే కదా మేడం, ఆ ధ్యాన మహిళా చక్రంలో అన్ని అసలు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు అక్కడ వేలు వేలు మంది ఉన్నారు. ఇంట్లో బాటిల్ పడేసినా వినపడుతుంది. అంత సైలెంట్గా ఉంది. అసలు అక్కడ పోలీసులు లేరు, ఎవరూ లేరు. అందరూ కూడా ఎంత ఆప్యాయంగా ఉన్నారు, ఎంత ప్రేమగా పలకరిస్తున్నారు, ఎంత వినయంగా సమాధానం చెప్తున్నారు. అసలు ఇంకా నా జీవితంలో చూడని అద్భుతం అనమాట. అంటే ఇంకా మరి ఆ పత్రి సార్ అక్కడ ఉంటే ఆయన ఆరాలో ఉన్న వాళ్ళము అంత ఇదిగా ఉంటాం అనమాట. ఆయన పత్రి సార్ ఇట్లా చేయెత్తితే అందరు చేయెత్తారు, ఆయన క్లాప్స్ కొడితే క్లాప్స్ కొడతారు. ఇంకా అసలు ఆయన పెదవి కూడా విప్పక్కర్లా. మరి ఆయన అంత శక్తిమంతుడు, ఎంతో శక్తిమంతుడు కాబట్టి అలా ఆయన ఆరాలో ఉంటే అంత అసలు నిజంగా మేడం మాకు అసలు ధ్యానం గురించి తెలియదు. అలాంటిది 3 గంటలు ధ్యానం చేసేసాం ఆయన ముందు కూర్చొని. అసలు మాకు ఎందుకో మరి మేము స్నానం చేసే వెళ్ళాము. 3:30కి 4కి లేచి స్నానం చేసే ఆ ధ్యానానికి వెళ్ళాము. అసలు మేము 5కి వెళ్ళేసరికి పత్రిసారి చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి, అసలు అసలు నాకు ఆనందం తన్నుకొస్తుంది అసలు ఆయన గురించి చెప్తుంటే మేడం. అసలు అలా కూర్చుని కూర్చొని ఉండేవాడు మేడం 5కు ముందే ఆయన. నిజంగా మేడం, ఆయన ఆరాలో ఉన్న మనము, ఆయన్ని షేక్ హ్యాండ్ తీసుకొని ఆయన చూసిన మనము, అసలు మామూలు పుణ్యం కాదు మేడం. ఎన్ని జన్మల పూర్వజన్మ సుకృతము మనము ఆయనతో ఉన్నామంటే. మరి రాఘవరావు సార్ ఇలా చెప్పారు, మరి నేను ఎక్కడికి వెళ్ళినా మా సమస్యల గురించి, మా కోరికల గురించి అడిగేవాళ్ళం కాదు. అదే పత్రిసార్ దగ్గరికి వెళ్తే మా సమస్యలు, కోరికలు అడిగేవాళ్ళం కాదు. రాఘవరావు సార్ అయితే, సార్ మీ చేతి వంట నాకు కావాలి అని అడిగేవాళ్ళంట. పత్రిసార్ని మీ చేతి వంట నాకు కావాలి అని అడిగేవాళ్ళంట. మరి పత్రి సారు స్వయంగా వడ్డిచ్చేవాళ్ళంట రాఘవరావు సారికి. మరి నేను అఖండ ధ్యానానికి వెళ్ళినప్పుడు చూశాను. మరి నేను ధ్యాన మహిళా చక్రానికి వెళ్ళినప్పుడు కూడా చూశాను. పత్రి సారికి చెక్కులు ఇచ్చినా, ఇంకా వాళ్ళు డబ్బులు ఇచ్చినా అన్ని పక్కన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మరి నేను అఖండ ధ్యానానికి వెళ్ళినప్పుడు కూడా ఎవరో ఒక ఆవిడ స్వీట్ బాక్స్ తెచ్చింది, కాజు కతిలి పెద్ద బాక్స్ తెచ్చి పత్రిసారి నోట్లో ఒకటి పెట్టింది. పెట్టగానే పత్రిసారికి అక్కడ అందరికి ఇచ్చేయమని చెప్పారు. మరి అలా గొప్ప సద్గురువు కాబట్టి ఆయన ఏమీ ఆశించరు, ఆయన అందరికీ అలా పనిచేసేవాళ్ళు. మరి మనము అనుకుంటాము, గురువు మనల్ని అబ్జర్వ్ చెయ్యట్లేదు అనుకుంటాము. కానీ ఎప్పుడు మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు.
మన ప్రవర్తనని, మన మాటలని గమనిస్తూ ఉంటారు గురువు. మరి పత్రిసారి ఏం పట్టించుకోనట్లు ఉంటారు, కానీ అన్ని గమనిస్తూ ఉంటారు. మరి అంత గొప్ప సద్గురువు లభించిన మనము అశ్రద్ధ చేస్తుంటే, జ్ఞానం పొందకుండా మిగతా వాటికి సమయం కేటాయించి అవి ఈ జ్ఞానంకి ధ్యానంకి అశ్రద్ధ చేస్తుంటే ఎక్కువగా బాధపడేది సద్గురువే. మరి మనం ఎదుగుతూ ఉంటే కూడా సంతోషించేది సద్గురువే. మరి మనం ఎంత లాభం పొందామన్నది మనకు తెలీదు, కానీ సద్గురువుకు తెలుసు. అలాంటి వారిని చూసి సంబరపడతాడు. మరి సద్గురువుకు అందరూ ఒకటే, అందరూ ఎదగాలి అని ఉంటుంది. ఆయనకు మన భావాలు తెలుస్తాయి. మరి పత్రి గారిని ఏమి అడగనవసరం లేదు. ఇంకా పత్రిసారి ఇలా అనేవాళ్ళంట, గొప్పవాడిని చూసి మొక్కడం కాదయ్యా, అలా గొప్పవాడిలాగా నువ్వు తయారవ్వాలి అని చెప్పేవాళ్ళంట పత్రిసారు. మరి పత్రిసారికి మన మనసులో ఏముందో ఆయనకు తెలుసు. ఆయనకు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన అవతార పురుషుడు. ఆయన మనలాగా జన్మ తీసుకోవాలా ఈ భూమి మీద అందరికీ ధ్యానం నేర్పించటానికి, అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానవంతులుగా చెయ్యటానికి, మరి దుఃఖంలో ఉన్న వారిని ఆ దుఃఖం పోగొట్టడానికే ఆయన వచ్చింది. ఇంకా ముఖ్యంగా వచ్చింది, ఏ జీవి చంపబడకూడదు, ఏ జీవి హింసించబడకూడదు అని ఆ జీవుల్ని రక్షించడం కోసం వచ్చిన ఆయన అవతార పురుషుడు. మరి కొంతమంది చెడు ఆలోచనలతో వచ్చిన, ఇంకా వారు ఆలోచనలు సరిగా లేకపోయినా పత్రిసారి వాళ్ళని అరిచేవారంట. ఇంకా వాళ్ళు ఉమ్, వాళ్ళకేమో వాళ్ళ మనసులో ఒకటి ఉంది చెడు ఆలోచన, పైకేమో గురువు గారిని ఏదో ఆశించి వస్తే అరిస్తే ఇంకా వాళ్ళు అట్లా వెళ్ళిపోయేవాళ్ళంట. అంటే మన మనసులోది ఆయనకు తెలుసు. పత్రి గారు అంతటి గొప్ప సద్గురువు. మరి మేము కూడా మా జూమ్లో మేము కోహోస్ట్గా చేసినప్పుడు మాకు ఎదగటానికి మేము మార్చుకోవాల్సినవి మాకు రాఘవరావు సార్ ఎన్నో చెప్తారు. మరి ఇంకా డిస్కషన్లో కూడా చాలా కొత్త కొత్త పాయింట్స్ చాలా చెప్తారు రాఘవరావు సారు. మరి మీరు అన్నీ రాసుకొని ఆచరిస్తే ఎంతో గొప్ప, మీరు గొప్ప వాళ్ళు అవుతారు, ఎంతో గొప్ప మాస్టర్స్గా అవుతారని చెప్తారు మాకు సారు. మరి గురువు పట్ల మీద మనకు విశ్వాసం ఉన్నప్పుడే ఆయన చెప్పే జ్ఞానం మనకు అబ్బుతుంది. అందుకని మనం గురువు మాట మీద విశ్వాసం ఉంచుకోవాలి. ఎందుకు అంటే అలాంటి మహానుభావులు ఎప్పుడు సత్యమే మాట్లాడతారు, జ్ఞానపరమైన మాటలే మాట్లాడతారు. మరి గురువు ఏం చెప్పినా నా ఆత్మోద్ధరణ కోసం మరి ఈ ధ్యానము చేసి జ్ఞానం పొందే మార్గాన్ని ఆయన చెప్పారు అని ఆయన మాటల మీద విశ్వాసం ఉంచుకోవాలి. మరి గురువు ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని చెప్పటం వల్ల మనకు నిత్య అనిత్య వస్తు వివేకం వస్తుంది. మరి ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది, ఏది సత్యమైనది, ఏది అసత్యమైనది, మరి విగ్రహాన్ని పట్టుకోవాలా, ఆత్మను పట్టుకోవాలా, పరమాత్మను పట్టుకోవాలా, ప్రపంచాన్ని పట్టుకోవాలా? మరి పత్రిసారు కూడా 18 ఆదర్శ సూత్రాల్లో విగ్రహారాధన వద్దు, ఆత్మారాధన చెయ్యాలి అని చెప్తారు. విగ్రహారాధన ఎందుకు వద్దన్నారు ఆయన? మరి మనము ఆర్డర్ చేస్తే ఒక కొండరాయిని తెస్తారు, తెచ్చి మనము రాముడు, సీత, లేదంటే శివుడు, పార్వతి, శివలింగం కానీ, పార్వతీదేవి కానీ, వినాయకుడు కానీ, ఇట్లా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఏం కావాలంటే వాళ్ళు అవి చెక్కి ఇస్తారు మనకి. మరి ఫోటోలు కూడా అంతే, మనము ఏది సెలెక్ట్ చేసుకుంటే, ఏది ఏది బాగుంటే అది సెలెక్ట్ చేసుకుంటే అది మనకు ఫోటో తయారు చేసి ఇస్తారు. మరి అది ఏదన్నా డ్యామేజ్ అయితే తీసుకెళ్ళి పడేస్తారు. మరి గుళ్ళో కూడా అంతే, చెయ్యి ఒక వేలు పోయినా, ముక్కు కానీ అభిషేకాల వల్ల ఏదన్నా ఇదేస్తే వాటిని తీసుకెళ్ళి నదిలో నిమజ్జనం చేసేస్తారు. మరి అవి భగవంతుళ్ళ అంటే కాదు కదా. మరి భగవద్గీతలో చెప్పాడు ఆయన, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ. ఓ అర్జున, నేను సర్వజీవులలో సర్వ ప్రాణులలో స్థితమై ఉన్నాను, ఆత్మగా స్థితమై ఉన్నాను అని చెప్పాడు ఆయన. భగవద్గీత మొత్తం నేను కృష్ణుడి ఫోటో కాదు, కృష్ణుడు బొమ్మని, నేను కృష్ణుడి ఫోటో అని చెప్పలేదు ఆయన. నేను ఇలా ప్రతి ఒక్కరిలో ఆత్మగా ఉన్నాననే చెప్పాడు. ఇంకా మంత్రపుష్పంలో కూడా ఉంది,
పద్మపత్ర ప్రతీకోస హృదయం చాప్యదో ముఖమని. అంటే మన హృదయ నాడుల మధ్యన దేదీప్యమానంగా ఆత్మగా వెలుగుతున్నాడు ఆయన. మరి అంతే కదండి. ఎవరైనా చనిపోతే ఆత్మ వెళ్ళిపోయింది, ఆత్మ తప్పుకుంది అని చెప్తారు. మరి ఆత్మ ఉండబట్టే మనం చూస్తున్నాం, నడుస్తున్నాం, తిరుగుతున్నాం, పనులన్నీ చేస్తున్నాం. మరి ఈ లోన ఆత్మ వెళ్ళిపోతే మనం ఏమీ చెయ్యలేము. మరి పంతులు గారు చెప్తారు, కొత్తగా గుడి కట్టాము, విగ్రహ ప్రతిష్ఠ చేశాము, ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కూడా చేశామని చెప్తారు. మరి సరే, బాగుంది, విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. మరి ఇంట్లో వాళ్ళ తల్లో, తండ్రో, తమ్ముడో, అక్కయో, కూతురు ఎవరో ఒకరు చచ్చిపోతే మరి వాళ్ళకు ప్రాణ ప్రతిష్ఠ చేయలేకపోతున్నాడు, వాళ్ళని బతికించలేకపోతున్నాడు పంతులు గారు. మరి చూడండి, ఎన్ని దేశాలున్నాయి, ఎంత టెక్నాలజీ పెరిగింది, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు. మరి చనిపోయిన వాడిని బతికించగలుగుతున్నారా? బతికించట్లా. మరి ఎన్నో కోట్ల మంది, ఎన్నో దేశాలలో ఉన్న కోట్ల కోట్ల మందికి అందరికీ శక్తినిస్తుంది ఎవరు అంటే ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మ. మరి పత్రిసారి కూడా చెప్పారు ధ్యాన నవరత్నాల్లో, ఆత్మే పరబ్రహ్మము అని. మొట్టమొదటిదే ఆత్మే పరబ్రహ్మము అని చెప్పారు. మరి ఆ పరబ్రహ్మ నుంచే మనం వచ్చాము. మరి సముద్రంలో నీళ్లు చెంబుతో తీసినా, గిన్నెతో తీసినా, గ్లాస్తో తీసినా అన్ని నీళ్ళు ఒకటే కదా. అలానే ఆ పరమాత్మ నుండి మనం అంశాత్మగా విడివడి వచ్చాము. అంశాత్మగా విడివడి వచ్చాము. ఒక పిల్లవాడు కదా, అన్ని క్లాస్ పాఠాలు నేర్చుకొని పీజీ 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 అది కాలేజీలు, హై స్కూల్స్ అన్నీ వెళ్ళి ఇంకా పీజీకి కూడా వెళ్తాడు కదా. అలా అన్నీ నేర్చుకొని నేర్చుకొని నేర్చుకుంటూ పాస్ అవుతూ ఎలా వెళ్ళి మొత్తం జ్ఞానాన్ని ఎలా పొందుతాడో ఒక ఒక ఎవరైనా ఒక మానవుడు, అలానే మనం కూడా ఒక అంశాత్మగా ఈ భూమి మీదకి వచ్చి ఖనిజాలు, శిలలు, వృక్షాలు, జంతువులు, జలచరాలు, మానవ జన్మలు తీసుకొని అన్ని అనుభవాలు పొంది చివరికి ఏ పూర్ణాత్మ నుంచి వచ్చామో ఆ పూర్ణాత్మ స్థాయికి మనం ఎదిగి ఆ పూర్ణాత్మగా అవ్వాలని ఆయన కోరిక. మరి అలాగా అంతే కదా, మనం మానవుడు తయారు చేశాడు. అవి కాదు గొప్ప, ఆ భగవంతుడు తయారు చేసిన మనం గొప్ప. ఆ భగవంతుడు మనలో ఉన్నాడు కాబట్టి మనమే గొప్పవాళ్ళం. అసలు భగవంతుడు ఆయనే. మరి మేడం కూడా చెప్తారు మాకు, ఏ ఉపనిషత్తుల్లో, ఏ వేదాల్లో, పురాణాల్లో ఇవన్నీ లేవంట. పూజలు, విగ్రహాలు, ఉన్నది ఇదే ధ్యానమే. ఆత్మారాధన అంటే ఇంకా లోతుల్లోకి వెళ్తే తెలుస్తుంది. కానీ ఇది ఫస్ట్ స్టేజ్. మనమందరం పూజలు చేసి రాలేదంటే వచ్చాము. మరి అంతే కదా, మనం చిన్నప్పుడు ఎల్కేజీ, యూకేజీ, 1వ క్లాస్, 2వ క్లాస్ ఎలా నేర్చుకొని ఈ చివరికి కాలేజీకి ఎలా వెళ్ళాము, ఇది కూడా అంతే. మరి అవన్నీ నేర్చుకుంటూ 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 చివరికి ధ్యానం హయ్యెస్ట్. మరి ఉత్తర గీతలో కూడా చెప్పారు, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయ అని. అంటే కోటి పూజల కన్నా ఒక స్తోత్రం గొప్పది, కోటి స్తోత్రాల కన్నా ఒక జపం గొప్పది, కోటి జపాల కన్నా ధ్యానం గొప్పది. కోటి ధ్యానాలంటే లయం అవటం, అంటే ఇంకా పరమాత్మతో లయం అవుతామని. కోటి గంటలు అనుకుంటా ధ్యానము. మనం లయం అవుతాం అంటే మనసు లేని స్థితిలో పరమాత్మతో ఉన్నప్పుడే మనం లయం అవుతాం. అంతే కదా. ఇప్పుడు పూజ అంటే మనం మన చేతులతో చేస్తాము, కళ్ళతో చూస్తూ చేతులతో చేస్తాం పూజ. అది ఈ శరీరంతో చేసేది. తర్వాత స్తోత్రం నోటితో చదివేది, నోటితో చదివేది. తర్వాత జపం మనసుతో, శ్రీరామ శ్రీరామ శ్రీకృష్ణ తీసుకున్న వాళ్ళు మనసులో జపిస్తూ ఉంటారు. అది మనసు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఈ శరీరము, ఈ ఈ మనసు, అంతే కదా, శరీరము, మనసు, బుద్ధి, ఇవన్నీ దాటి ఆత్మ దగ్గరికి వెళ్ళటం గొప్ప. ఆ పరమాత్మతో ఉండటమే ధ్యానం అన్నది. అన్నిటికన్నా హయ్యెస్ట్ అది. అందుకని ఆయన నేను ఆత్మను అని చెప్పాడు. మరి పత్రిసారు ఏ అంటే ఆ స్థాయికి ఎదిగిన ఆత్మలకే ఆ గురువు నచ్చుతాడు, గురువు చెప్పిన ధ్యానము నచ్చిద్ది. ఇప్పుడు అంతే కదా మేడం, ఇప్పుడు మనం కాలేజీకి వెళ్ళాము, మనకు కాలేజీ పాఠాలు నచ్చుతాయి. ఇప్పుడు ఆ ఎల్కేజీ వాడినో, 1వ క్లాస్ వాడినో మన కాలేజీకి తెస్తే వాడికి ఆ పాఠాలు ఏం అర్థం అవుతాయి? అర్థం కాదు. అంతా గజిబిజిగా ఉంటది. ఆ ఆ గురువు నచ్చడు, ఏమీ నచ్చవు. వాడిని 1వ క్లాస్ తీసుకెళ్ళి కూర్చోబెడితే అక్కడ అయ్యే నచ్చుతాయి. అట్లానే మనము ఈ ఆత్మ ఎంతో
ఎన్నో జన్మలు తీసుకొని అన్నీ నేర్చుకొని 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 వచ్చింది. అందుకని మనకు ఆ గురువు నచ్చాడు, ఆ ధ్యానము నచ్చింది. ఇది కూడా ఒక స్థాయికి వచ్చాక, ఒక స్థితికి వచ్చాక ఇవన్నీ నచ్చుతాయి. అది మెయిన్. ఆ భగవంతుడు ఇష్టపడితేనే, ఆ పరమాత్మ మనం సెలెక్ట్ చేసుకుంటేనే, ఆ స్థాయికి మనం వచ్చాకే మనము ఈ ధ్యానం అన్నది మనం చేయగలుగుతాం. అందరూ చెయ్యలేరు. మరి మనకు ఎంతో మంది బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఇరుగు పొరుగున్నారు. వాళ్ళు చేయగలుగుతున్నారా? చేయలేరు. మనం ఎందుకు చేస్తున్నాం? మనం అన్ని జన్మలు దాటొచ్చాము, ఆ స్థాయికి ఎదిగాము, ఆ పరమాత్మ మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఆ భగవంతుడు మనల్ని మెచ్చుకున్నాడు కాబట్టే మనం ఈ ధ్యానం చేస్తున్నాము. అందుకని ప్రపంచాన్ని పట్టుకోవాలా, పరమాత్మను పట్టుకోవాలంటే పరమాత్మనే పట్టుకోవాలి. ఇప్పుడు దానికి కూడా ఒక కథ చెప్తారు. ఒక రాజుగారు ఆయన దగ్గర ఉన్నయన్నీ అదే ఆ రాజమందిరంలో అన్నీ పెట్టి ఎవరికేం కావాలో తీసుకెళ్ళండి అంటే, కొంతమంది ముత్యాలు తీసుకుంటున్నారంట, కొంతమంది బంగారపు గిన్నెలు తీసుకున్నారు, కొంతమంది వెండి గిన్నెలు తీసుకున్నారంట. ఎవరికి ఏది కావాలంటే ఆఖరికి ఏదైనా ఏది కావాలో తీసుకెళ్ళంటే, ఒక అమ్మాయి ఏం చేసింది, రాజుగారు మీరు కావాలందంట. ఇంకా రాజుగారే ఆ అమ్మాయి సొంతం అయితే అవన్నీ అమ్మాయి సొంతం అయిపోతుంది కదా, ఆ రాజ్యము, ఆ నగలు, ఆ సొమ్ము, ఆ ధనం అన్నీ అమ్మాయి. అలానే మనం తెలియక ఆ విగ్రహాన్ని పట్టుకొని, ఫోటో పట్టుకొని 10 రూపాయలు కావాలి, 20 రూపాయలు కావాలని అడుగుతున్నాము. అదే సాక్షాత్ ఆ పరమాత్మే తో ఉంటే, ఆ పరమాత్మే మనవాడైపోతే ఈ సృష్టి అంతా మనదే. ఆ! అలా మేడం. అందుకని ప్రపంచాన్ని పట్టుకోవాలా, పరమాత్మని పట్టుకోవాలా. ఇంకా గురువు ఏ ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఏం తినాలి? మరి పత్రి సార్ కూడా చెప్తారు. మీకు ధ్యానం బాగా కుదరాలి అంటే 6 ఇడ్లీ తినేవాళ్ళు 4 ఇడ్లీ తినండి. మీకు ధ్యానం బాగా కుదురుతదని చెప్తారు పత్రి సారు. హ్మ్. ఇంకా ఎంత సాధన చెయ్యాలి? ఎలా జ్ఞానాన్ని పెంచుకోవాలని కూడా చెప్తారు. మరి పత్రి సార్ చెప్తారు. మీరు ఇదే ఆఖరి జన్మ చేసుకోవచ్చు. దానికి మీరు తీవ్రంగా ధ్యానం చెయ్యాలి. ఇట్లా సజ్జనుల సాంగత్యం చెయ్యాలి, ఆత్మసేవలు చెయ్యాలి. మీరు కావాలనుకుంటే ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవచ్చు అని చెప్తారు. ఇలా ఇలాంటివన్నీ ఎన్నో గురువు చెప్తారు. ఇంకా చాలామంది అనుకుంటారు, నాకే అన్నీ తెలుసు అనుకుంటారు. కానీ శిష్యుడు 3 అడుగులు ముందుకు వేస్తే అంటండి, గురువు 7 అడుగులు ముందుకు వెళ్ళిపోతాడంట. అందుకని మనము ఆ గురువుల దగ్గర వినయంగా ఉండాలి. మరి అజ్ఞానంలో ఉన్న మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఇలాంటి సద్గురువుల దగ్గరికి చేరాము. మరి మాకు కూడా రోజు రాఘవరావు సార్, రాజ్యలక్ష్మి మేడం ఎంతో ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు. మరి నేను 2022 సెప్టెంబర్లో ఈ సారోళ్ళ జూమ్లో జాయిన్ అయ్యానండి. ఈ రోజు వరకు వాళ్ళు చెప్పింది చెప్పకుండా చెప్తారు, అన్ని క్లాసులు చెప్తారు. ఇంకా అసలు వశిష్ఠామృతం అని, పత్రి సారు చెప్పిన లాక్డౌన్ సందేశాలు కానీ, షిరిడి సాయిబాబా సందేశాలు, ఇంకా చెవటం అమ్మవారని, మాణిక్యేశ్వరి మాత, ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప యోగులు, ఋషులు, సత్యసాయిబాబా, షిరిడి సాయిబాబా, కఠోపనిషత్తు, ఇంకా అసలు ఎన్నో మంత్రపుష్పం, అసలు ఎన్ని చెప్తారో సారు మెహర్ బాబా సందేశాలు. అసలు ఇట్లా ఎన్నో ఎన్నో చెప్పింది చెప్పకుండా చెప్తున్నారు మరి రాఘవరావు సారు. మరి ఈ ఆత్మజ్ఞానం తెలియనప్పుడు దుఃఖం ఉంది. ఆత్మజ్ఞానం పొందాక ఈ దుఃఖం నుండి ఉపశమనం పొందాం. నేనే ఉన్నా మేడం ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు. మరి ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, ఎవరైనా గబుక్కన కోప్పడినా, అరిసినా, ఏదన్నా జరిగినా, మాట మాట వచ్చినా బాధపడేదాన్ని. ఎంతో దుఃఖం ఉండేది. ఉమ్, మరి ఈ ఆత్మజ్ఞానం నేర్చుకున్నాక అర్థమైంది. ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక బాధ కలిగింది, లేదా నన్ను ఎవరైనా తిట్టారు, నన్ను కొట్టారు, ఇంకా నాకేదైనా రోగం వచ్చిందంటే అన్నిటికీ కారణం నేనే. నాకు తెలీదు. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి, నేను చిన్నప్పుడు బాగానే ఆస్తి ఉంది. తర్వాత ఆస్తి పోయింది. ఇంకా నేను అనుకునేదాన్ని, మేము నలుగురం అమ్మాయిలు, మా తమ్ముడు, ఇంతమంది పిల్లలు, పాపం మా అమ్మకి కష్టం, మాకు కష్టం అని నేను బాధపడేదాన్ని. నాకు పత్రిసారి వీడియో విన్నాక అర్థమైంది. అంటే నేనే మా తల్లిదండ్రులు సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళని ఒప్పించాను. నీ కూతురుగా పుడతానని ఒప్పించాను. ఇంకా నా కోరిక ప్రకారమే, నా ఇష్ట ప్రకారమే నేను ఈ జన్మ తీసుకున్నా. మరి నేను జన్మ తీసుకున్నాక ఏమేం జరుగుతాయి?
అన్నది కూడా అన్నీ నా కోరిక ప్రకారమే, నా ఇష్ట ప్రకారమే నేను సెలెక్ట్ చేసుకొని నేను తెచ్చుకున్నాను. మరి ఇదంతా మనకు నాకు అర్థం గాక ఏది జరిగినా బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, ఏడుస్తున్నాం, ఇదవుతున్నాం. మరి ఈ ఆత్మజ్ఞానం పొందాక అన్నీ అర్థమైంది. ఇప్పుడు కర్మలు తీరిపోతున్నాయి. పత్రిసారి చెప్పారు. భగవద్గీతలో కూడా చెప్పారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మీరెంత జ్ఞానం పెంచుకుంటే మీ కర్మలన్నీ అంత దగ్ధం అవుతాయి. మరి అర్థమవుతుంది. మనం ఏంటి, ఇక్కడ ఈ ప్రాపంచకంలో ఇక్కడ ఉన్నాయన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. మనతో వచ్చేదేంటి, ధ్యానము జ్ఞానము. ఆ జ్ఞానం బాగా పెంచుకుంటే మన కర్మరహితం అవుతుంది, మనం మోక్షం పొందుతాం. మరి ఇప్పుడు ఇవన్నీ మన ముందుకు వచ్చినాయి అంటే నేను చేసుకున్నయే, ఎన్నో జన్మలు ఎత్తాను, నేను చేసుకున్నయే. అప్పు తీరిపోతుంది కదా, కర్మలు పోతున్నాయి కదా, ఎందుకు బాధపడటం. మన దృష్టి అంతా భగవంతుడి మీద పెట్టాలి అన్నది మాకు ఈ గురువులు ఇచ్చిన జ్ఞానం వల్ల అర్థమైంది. ఈ దుఃఖం నుండి ఉపశమనం పొందాము. అలా ఆత్మజ్ఞానం పొందటం వల్ల ఈ దుఃఖం నుండి ఉపశమనం పొందాము. మరి అనంత లోకాలలో ఎలా ఉంటామన్నది కూడా గురువు వల్ల అర్థమవుతుంది. అనంత లోకాలంటే సత్యలోకము. మరి పునరపి మరణం, పునరపి జననం అని తిరుగుతుండే మనల్ని అనంతం వైపు కంటే సత్యలోకంకి వెళ్ళేలా తయారు చేశాడు ఆ గురువు. అందుకని ఆ గురువు పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. మరి ఆ గురువు మాటను వేద వాక్కుగా ఆచరించాలి. మరి అంతే కదా. పత్రిసారి చెప్తారు, మీరు ఏ తెలుసుకుంటే ఏ, బి తెలుసుకుంటే బి, మీరు బాగా ధ్యానం చెయ్యండి, అది అందరికీ చెప్పండి. మీరు బాగా జ్ఞానాన్ని పొందండి, అది అందరికీ చెప్పండి అని చెప్తారు. ఆయన అలా చెప్పటం ఎందుకు, మనము ఈ కింది లోకాలు, భూలోకం, భూవర్లోకం, సువర్లోకం ఇలాంటివన్నీ అధోలోకాలు. జనాలోకం దాటాక మహాలోకం, తపోలోకం, సత్యలోకం, ఈ ఊర్ధ్వలోకాలు. మరి ఇక్కడ గురువు మనల్ని కింది లోకాల్లో ఉండకుండా గొప్ప ఊర్ధ్వలోకాల్లో ఉండేలాగా, ఆ ఊర్ధ్వలోకాలు కూడా దాటి సత్యలోకం వెళ్ళటానికి మనకు అలాంటి ధ్యానాన్ని, అలాంటి జ్ఞానాన్ని బోధించారు. నిజంగా అండి, అలాంటి గురువుకి కోటి కోటి వందనాలు. మరి రాఘవరావు సార్ ఇలా చెప్పారు. మరి ఎందుకో తెలీదు, నాది పత్రి సార్ లాగా మర్కట న్యాయం అవ్వలేదు, మార్జాల న్యాయమే అయ్యింది. మరి నేను ఎక్కడికి క్లాస్ చెప్పడానికి వెళ్ళినా భీమవరం రండి, భీమవరం రండి అని చెప్తానని చెప్పారు సారు. మరి గురువు యొక్క ఆశయం శిష్యుడిని తనంతటి వాడులా చెయ్యాలి అని తపన. మరి మనం అర్థం చేసుకోవాలి. మరి గురువు చెప్పింది ఆచరిస్తే జ్ఞానం పొందినట్టు, అంతే కదా. మనం గురువు చెప్పింది ఆచరిస్తేనే ఆయన చెప్పిన జ్ఞానం పొందినట్లు. మరి ఆచరించకుండా అశ్రద్ధ చేస్తే మనకు అజ్ఞానంలో ఉన్నట్లే. మనం గురువు చెప్పింది ఆచరించకుండా ఏందిలా ఆయన చెప్పాడంటే ఇంకా మనం అజ్ఞానంలోనే ఉంటాము. మరి పత్రి సార్ ఒక సందర్భంగా అన్నారంట, ఏముందయ్యా నా దగ్గర ఉన్న జ్ఞానమంతా పంచాను అని చెప్పారంట. మరి అలా ఆయన దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేసేవాళ్ళు. మరి ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి ఒక జన్మ సరిపోదని చెప్పారు రాఘవరావు సారు. మరి ఆయన 1,00,000 పుస్తకాలు చదివానని చెప్తారు పత్రి సారు. మరి ఎన్నో జన్మలుగా ఆయన ధ్యానం చేశారు. మరి చెప్తారు, ఒక జన్మలో 200 సంవత్సరాలు నేను ధ్యానం చేశానని చెప్తారు. మరి ఆయన దగ్గర అనంత శక్తి ఉంది. మరి రాఘవరావు సార్, రాజ్యలక్ష్మి మేడం కూడా మరి పత్రి సార్ లాగే వాళ్ళు కూడా ఆయన చెప్పింది ఆచరిస్తున్నారు, అందరికీ జ్ఞానాన్ని బోధిస్తున్నారు. అందుచేత కబీర్ చెప్తున్నాడు, కీటకానికి తుమ్మెద గురించి తెలీదు, అయినా తనలా చేసేదాకా తుమ్మెద వదలదు. అలాగే గురువు గురించి కూడా శిష్యుడికి తెలియదు, అయినా వదలడు గురువు. ఇంకా పత్రిసారు ఎవరెవరికి ఎప్పుడు ఏ సలహాలు ఇవ్వాలో ఇస్తూ ఉండేవాళ్ళంట. మరి పత్రిసారు అనేవాళ్ళంట, మంచినీళ్ళ గ్లాస్ కింద పెడితే ఆ ఈ సృష్టి అంతా భగవత్ స్వరూపం, పంచభూతాలు భగవత్ స్వరూపం. మరి పంచభూతాల్లో నీరు కూడా ఒకటి కదా, మరి ఆ నీరే నీ ప్రాణాలను నిలబెడుతుంది కదా. మరి అలాంటి నీటిని నేల మీద నీ కాళ్ళ దగ్గర పెట్టి ఎందుకయ్యా అవమానిస్తావు అని అన్నారంట ఒకసారి రాఘవరావు సార్తో. ఇంకా ఎన్నో చిన్న చిన్న విషయాలు సరి చేసేవారంట. మరి పత్రి సార్ చెప్పేవాళ్ళంట, నెయ్యి వేస్తున్నా కూడా అది ఇట్లా గిన్నెకి రాయండి, డ్రాప్స్ డ్రాప్స్ పడవు అని. ఇంకా ఏదైనా వడ్డిచ్చేటప్పుడు కూడా శ్రద్ధగా వడ్డించండి. ఇంకా కూరగాయలు కూడా కొన్ని రకాలు పొడుగ్గా తరగాలి, కొన్ని రకాలు షార్ట్గా తరగాలి. అన్ని కూరలు, అది కూరగాయలు
ఇప్పుడు మనం బంగాళదుంపలు తరిగాము అన్నీ ఒకే సైజులో ఉంటే బాగుంటాయి. లేదంటే కొన్ని పెద్దయి కొన్ని సన్నయి తరిగి మనం ఫ్రై చేస్తే లావు ఏమో బాగా బండగా మనం తరిగినాయి యాగో అదే లోపల పచ్చి ఉంటది. సన్నగా తరిగినాయి మాడిపోతాయి. ఇట్లా ఆయన ప్రతిదీ చెప్పేవాళ్ళంట. మీరు చిన్న చిన్నయే నేర్చుకోకపోతే ఇంకా అనంతమైన జ్ఞానం ఉంది. ఇంకా మీరెప్పుడు జ్ఞానాన్ని పొందుతారు అని ఎన్నో పత్రిసారి సరి చేసేవారంట. నేను కూడా మేడం ఇవన్నీ వింటాను చెప్తానికి ఒక్కొక్కసారి ఏదైనా పని బిజీగా ఉన్నప్పుడు నాకు ఫస్ట్ నుంచి స్పీడ్, నేను స్లో లేదు నాలో, బాగా స్పీడ్. మా హస్బెండ్ అయితే ఏంటో అక్కడేస్తా ఇక్కడేస్తా అంటా ఉంటారు. నేను చాలా నేర్చుకున్నాను. ఒక 25% నేను పాటిస్తగలుగుతాను. ఇంకా 75% నేను మారాలి. మాకు చెప్తారు మనం ఓ చెప్పడానికి తీయగా మాటలు చెప్తారు, మీరు ఆచరిస్తున్నారా అని అడుగుతారు రాఘవరావు సారు. ఒక్కొక్కసారి చేస్తాను, ఒక్కొక్కసారి ఆ పని స్పీడ్ కానీ ఇట్లా ఇప్పుడు వాళ్ళ క్లాస్ ఉంది ఏదైనా ఒక్కొక్కసారి హడావుల్లో ఏదో ఎలా పడితే అలా చేసేస్తున్నా. కానీ నేను ఇంకా మార్చుకోవాలి. మరి ఎంతో అద్భుతమైన సందేశం ఇది. గురువు గురించి ఏం చెప్పాడు అంటే శిష్యుడి మనసులో ఉన్న ఆర్తిని తపనని గమనించి మరి గురువు సలహాలు ఇస్తాడంట. మరి అంతే పత్రి సారు, రాఘవరావు సార్, రాజ్యలక్ష్మి మేడం కూడా వాళ్ళ మనసులో ఉన్నవి ఆయన తెలుసుకొని భలే సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళంట. ఇంకా గురువు దగ్గరకు మనం వెళ్ళినప్పుడు శిష్యుడు ఎలా ఉండాలి అంటే, ఎంత తెలిసినా మన భావన ఎలా ఉండాలి అంటే, నాకేమీ తెలీదు, నాలో అజ్ఞానం ఉంది కాబట్టే ఆ అజ్ఞానం పోగొట్టుకోవటానికే గురువు దగ్గరికి వెళ్ళాను అని. మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఎంత తెలిసినా నాకేమీ తెలియదని మనం జీరో అయిపోవాలంట. అప్పుడే గురువు చెప్పిన మాటలు మన తలకెక్కుతాయి. అందుకని గురువు దగ్గర శిష్యుడు ఎంతో వినయంగా ఉండాలి. మరి మరి పత్రి సారు, మాకైతే రాఘవరావు సారు పత్రి సారుతో అనుబంధం ఇట్లాంటివన్నీ కొన్ని విషయాలు చెప్తుంటారు. అంటే మరి ప్రతి నెల భీమవరం క్లాసులకి కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, ఒక్కొక్కసారి ఆ సందర్భంలో ఆయన చెప్తుంటారు. మరి కానీ మనము ఏమనుకోకూడదు. ఇదే చెప్పారు, ఈ విషయమా ఎప్పుడో చెప్పారుగా, నాకు తెలుసులే, అస్తమాను ఈ విషయమే చెప్తారేంటి అనుకుంటాము. మరి గురువు చెప్పాడు అంటే, ఆయన నోటి నుండి వచ్చింది అంటే ఆ విషయం అక్కడ ఎవరికో అవసరం కాబట్టే గురువు చెప్తున్నాడు. మరి గురువు అందరూ బాగుండాలి అనుకుంటాడు, అందరూ నేర్చుకోవాలి అని చెప్తారు. మరి అందరూ నేర్చుకోవాలని చెప్పిన విషయాలే పదే పదే 1కి 4 సార్లు చెప్తున్నారు అంటే అక్కడ ఎవరికో అర్థం కావటం లేదు, వారు బుర్రకెక్కించడం కోసం చెప్తున్నారు. మరి ప్రకృతి చేత ఆ ప్రకృతి గురువు చేత మళ్ళీ మళ్ళీ ఆ మాటలు వినిపిస్తుంది అంటే మనం సరిగా అర్థం చేసుకోవాలి. మరి రెండోసారి విని బాగా అర్థం చేసుకోవాలి. మరి నేను ఆచరణలో పెట్టుకోలేదు కాబట్టి గురువు ఇంకోసారి హెచ్చరిస్తున్నాడని మనం అనుకోవాలి. మరి నేను కూడా అండి రాఘవరావు సార్ జూమ్లోకి వచ్చిన కొత్తలో సారు మేడం పొద్దున 1/2 అవర్ క్లాసులు ఉంటాయి. వాళ్ళు క్లాసులు చెప్తూ ఉంటే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోవటము, స్పీకర్ పెట్టుకొని వింటూ వంట చేసుకుంటూ ఉండేదాన్ని. ఓ రోజు రాజ్యలక్ష్మి మేడం చెప్పారు, మీకు అంటే వాళ్ళు చెప్పేది ఆత్మజ్ఞానమే. ఆత్మ గురించి ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత శ్లోకాలు అంతా ఆత్మజ్ఞానమే కదా చెప్పేది. భగవంతుని గురించే కదా చెప్పేది. మీకు భగవంతుడికి సమయం ఇవ్వటానికి మీకు ఒక్క అరగంట సమయం లేదు. భగవంతుడి కోసం మీరు ఒక్క అరగంట సమయం కేటాయించలేకపోతున్నారు. మరి మీకు మోక్షం ఇవ్వటానికి ఆ భగవంతుడికి సమయం లేదని చెప్పారు. అంతే కదా, మనకు మోక్షం ఇవ్వటానికి ఆ భగవంతుడికి కూడా సమయం లేదు. మరి మనం మనము ఎలా ఆయన ముందు ఎంత ఒక ఇసుక రేణువు లాంటి వాళ్ళము. మనకే సమయం లేకపోతే అనంత శక్తి స్వరూపుడు ఆయనకి సమయం లేదు మనకు మోక్షం ఇవ్వటానికి అని చెప్పారు. నిజంగా ఆ రోజు నుంచి వంటకు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టి సారు మేడం చెప్పి అరగంట కూర్చొని నేను రాసుకుంటా. మేడం స్పీడ్గా చెప్తారు, నేను వింటాను, ఏయో మెయిన్ పాయింట్సే రాసుకుంటాను. ఇంకెప్పుడన్నా ఇంట్లో ఫంక్షన్ ఉన్నా, బంధువులు ఉన్నా ఇంకా ఒక్కరోజు జూమ్లో పాల్గొనను అంతే. ఇంకా రోజు నేను జూమ్లో పాల్గొంటా. నాకు కూడా మేము చిన్నప్పుడు పడిన సమస్యలు, కష్టాలు, బాధలకి ఇంకా జన్మ వద్దు, ఇలాంటి గొప్ప గురువు దొరికాడు, ఎలా అయినా ఆఖరి జన్మ చేసుకోవాలని నాకు బాగా తపన ఉంది. మోక్షం పొందాలని బాగా తపన కోరుకుంది. కోరుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు నాకు
పూర్వము తిరుపతి కొండ మెట్లెక్కి వెళ్ళాల్సిందంట 80 ఏళ్ల కిందట 90 ఏళ్ల కిందట ఏ వెహికల్స్ లేవు. మరి వెంకటేశ్వరం చూడాలి, నాకు ఇష్టం చూడాలంటే నువ్వు మెట్లు ఎక్కితే కదా దర్శనం చేసుకుండేది. పూర్వం సంగతి, ఇప్పుడు కాదు. అంతే కదా, ఎక్కితే కదా చేసుకుండేది. అలాని ఇప్పుడు నాకు మోక్షం కావాలంటే దానికి చెయ్యాలి. ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలి, నేను కలెక్టర్ అవ్వాలంటే నువ్వు దానికి అదంతా చదివి ఈ ప్రాపంచికం, బంధువులు, ఫంక్షన్స్, సినిమాలన్నీ వదిలి నువ్వు గోల్గా చదివి సాధిస్తేనే కలెక్టర్ అవుతావు, డాక్టర్ అవుతావు. ఏం చేయకుండా నేను ఎంజాయ్ చేస్తా నాకు రావాలంటే ఎందుకు వస్తుంది? ఇది కూడా అంతే. మనము గురువు చెప్పిన 4 త్రిరత్నాలు పాటించి ఆ సేవ కూడా అన్నీ చేస్తేనే మోక్షం పొందుతాం. మాకు అవన్నీ అంటే ఇది కూడా కుదరదు. నిజంగా ఆ రోజు మేడం చెప్పాక అనిపించింది నిజం కదా అని. అంతే కదా, మరి ఆ భగవంతుడు కూడా చూస్తాడు. ఓహో, ఈమెకి బంధాల్లో ఉంది, సినిమాల్లో ఉంది, ఆ ఇంకా మిగతా వాటి మీద మమకారం ఉంది. సరేలే, పత్రిసారి కూడా చెప్తారు, ఎన్ని జన్మలు తీసుకుంటారో తీసుకోండి, ఎన్ని జన్మలైనా తీసుకోండి, భగవంతుడు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడని చెప్తారు. అంతే కదా. కానీ నిజంగా మేడం, జన్మ అంటే ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సమస్యలు తప్పవు, రోగాలు తప్పవు, బాధలు తప్పవు, అవమానాలు తప్పవు, ఇవన్నీ తప్పవు మేడం. నిజంగా నేనైతే స్వయంగా అనుభవం అయి ఉన్నాను. ఆ, నాకు ఆ రోజు నుంచి నేను కూర్చొని రాసుకుంటాను మేడం సారు చెప్పేటప్పుడు. ఇంకెప్పుడన్నా బంధువులు వస్తే, ఇంకా ఎప్పుడన్నా మా హస్బెండ్ నేను టిఫిన్ పెట్టి నేను వెళ్ళిపోవాలంటే ఇంకా కుదరదు కదా, ఇంకా అట్లా అప్పుడన్నా అది ఆ భగవంతుడు కూడా అర్థమవుతుంది మనం ఏ వేషాలు వేస్తున్నామా అన్నది. మరి పత్రిసార్ సభలలో ఎవరైనా సరే క్రమశిక్షణ తప్పినా, గొడవ చేస్తున్నా, అక్కడ వాతావరణం పాడు చేస్తున్నా మరి పత్రిసారు ఊరుకునేవాళ్ళు కాదంట. మరి అంతే కదా, వాళ్ళు ఎంతో శ్రద్ధతో, ఎంతో వాళ్ళు మనకి జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు మరి వాళ్ళకు డిస్టర్బ్ చేస్తే ఎట్లాగా? ఒక్కొక్కసారంట, ఇప్పుడు మా రాఘవరావు సార్ అయితే చెప్తారు, పైలోక మాస్టర్స్ మా వాయిస్ని తీసుకుంటారు అని. మరి వాళ్ళు వాళ్ళకున్న వనరులన్నీ ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ ధనము, శక్తి, వాక్కు, నిజంగా అసలు ఈ వయసులో కూడా ఎలా తిరుగుతున్నారో, ఎలా జ్ఞానాన్ని పంచుతున్నారు. మరి అలాంటి వారికి సహాయం చేస్తారు. వారికే కాదు, మనం కూడా నిస్వార్థంగా సేవ చేస్తే మనకు కూడా ఆ పైలోక మాస్టర్స్ అందిస్తారు. మన ప్రకృతి మాత కూడా తల్లిలాగా మనకు కావాల్సినన్ని అమర్చి పెడుతుంది. మరి గురువు యొక్క ఉద్దేశం గమనించలేనివాడు ఎలా జ్ఞానవంతుడు అవుతాడు, ఎలా ఎదుగుతాడు? మరి గురువు తపన ఎంతసేపు శిష్యుని తనలా చెయ్యటమే. శిష్యుడు జ్ఞానాన్ని పొందాలి అని ఆయన తపన. మరి అందుకని కొన్ని సందర్భాల్లో గురువు కఠినంగానే వ్యవహరిస్తాడు. అందుకని మనం గురువు దగ్గర చాలా వినయంగా ఉండాలి. మరి గురువు ముందు మనం అంటండి ఎవరిని చులకన చేసి మాట్లాడకూడదంట. మరి గురువు ముందు మనము సలహాలు కూడా ఇవ్వకూడదంట. గురువు ఉన్నాడు అక్కడ, గురువు ముందు మనము ఎవరికి సలహాలు ఇవ్వకూడదు. ఆ గురువు ముందు మనం ఎవరిని కూడా చులకన చేసి మాట్లాడకూడదంట. మరి మనం ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా, అంటే దైవమే నా ముందు వచ్చి నిలుచుంది, దైవమే నా ముందు వచ్చి నిలుచుంది అనే అంత జాగ్రత్తగా ఉండాలి. మరి దైవానికి ఏమి తెలియకుండా ఉండదు కదా, అలాగే సద్గురువు కూడా తెలియందంటూ ఉండదు. మరి సద్గురువు అంత స్థాయిలో ఉన్నాడు అని మనం గురువు ముందు వ్యర్థ సంభాషణలు చెయ్యకూడదు. అవసరం లేని మాటలు కూడా ఏది మాట్లాడకూడదంట గురువు ముందు. మనం అవసరమైన మాటలే మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. మరి గురువు మాట్లాడుతూ ఉంటే మనం వింటూ ఉండాలంట. మరి మరి పత్రిసారి కూడా ఒక్కోసారి ఆ చెయ్యేస్తారంట, దగ్గరికి మరి మగవాళ్ళని భుజం మీద చెయ్యేస్తారంట. అట్లా కొంచెం చనువుగా ఉంటారు. మాకు కూడా రాఘవరావు సార్, రాజ్యలక్ష్మి మేడం అయితే అసలు పుట్టింటికి వెళ్ళినట్లే ఉంటుంది. మాతో పాటు చక్కగా మాట్లాడతారు, చాలా బాగా అడిగిన వాటికి చెప్తారు, చాలా ఇదిగా ఉంటారు. అసలు మేడం దగ్గర అందరూ చాలా చనువుగా ఉంటాం. వాళ్ళు అలా చనువు ఇచ్చారని మనం గలగలగలగనమని మాట్లాడకూడదంట. మరి మనం ఎలా మాట్లాడాలి అంటే ఒక దైవంతో మాట్లాడినట్లే మాట్లాడాలి. మరి గురువుకు అన్నీ తెలుసు, నేనేమి చెప్పక్కర్లేదు అని మౌనంగా మనం ఉండాలి. గురువు మాట్లాడుతూ ఉంటే మనం వింటూనే ఉండాలంట. మరి ఆయన అడిగిన దానికే మనం సమాధానం చెప్పాలి. అందుకని గురువు ఎడల
ఎంతో వినయంగా, శ్రద్ధగా, భక్తిగా, కృతజ్ఞత భావంతో మనం గురువు దగ్గర ఉండాలి. అప్పుడే ఆ గురువు నీకు అనంతమైన జ్ఞానాన్ని అందిస్తాడు. మరి ఈ ప్రాపంచికంలో ఎవరు మనకి ఇలాంటి విషయాలు చెప్పలేదు. వారు పాపము, పుణ్యం గురించి మాత్రమే చెప్పారు. మరి సత్యలోకం చేరే మార్గము ఈ సద్గురువు మనకు పత్రి సారు మాత్రమే చెప్పారు. మరి అలాంటి సద్గురువుకి కోటి కోటి వందనాలు తెలియచేసుకుంటూ, మరి మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరావు సారు గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలు. నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన సరితా మేడంకి ధన్యవాదాలు. ఇప్పుడు దాకా ఫర్ యూ ఛానల్ చూస్తున్న ఆత్మబంధువులకి ధన్యవాదాలు. యూట్యూబ్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శైలజ గారికి, నాగమల్లేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.